న్యూస్ చూస్తున్నాం. ఒక ఆర్టీసీ డ్రైవర్ చేతివాటం బట్టబయలైంది. ఏ రకంగా అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు, నాకు ఏం తెలియదు అన్నట్టుగా ఏ రకంగా అయితే వివరించిందని ఒక సామెత, ఒక నానుడి ఉంటుందో అదే రకంగా ఆర్టీసీ డ్రైవర్ యొక్క తీరు కూడా ఇక్కడ బట్టబయలైంది. ఆయన ఎవరు చూడట్లేదు అనుకున్నాడేమో కానీ ఒక దొంగతనం బట్టబయలైంది. ఇంతకీ విషయాల్లోకి వెళ్తే కనుక వరంగల్ నుంచి నిజామాబాద్ వైపుగా వెళ్తోంది ఒక ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్ బహుశా రద్దీగా ఉండి ఉంటుంది. అప్పుడే ఎక్కిన ఒక మహిళ డ్రైవర్ పక్కనే తన బ్యాగ్ను పెట్టేసింది. తర్వాత బస్సు రద్దీగా ఉన్న నేపథ్యంలో బస్సులో నిల్చొని ఉంది ఎక్కడో చోట. అయితే ఆర్టీసీ డ్రైవర్ ఆ బ్యాగ్ పై కన్నేశాడు. ఆ బ్యాగ్లో ఉన్నటువంటి బంగారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నం చేశాడు. తన సీట్ పక్కన ఉన్నటువంటి బ్యాగ్లో అలా చూడొచ్చు, ఇక్కడ విజువల్స్ మీకు కనబడుతోంది. ఆ సీట్ పక్కన ఉన్నటువంటి బ్యాగ్లో ఆయన చేయి పెట్టడం ప్రారంభించేశాడు. ఆ చేయి పెట్టేసి ఆ బంగారం తీసుకున్నాడు. ఇదంతా కూడా వెనకాలే ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు ఈ వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత రన్నింగ్ బస్ అంతా కూడా సింగిల్ హ్యాండ్గా బస్సు స్టీరింగ్ నడుపుతూ ఒకవైపు బస్సు నడిపిస్తూనే మరోవైపుగా పక్కన ఉన్నటువంటి బ్యాగ్లో ఆ బంగారాన్ని దొంగతనం చేశాడు. ఈ మొత్తం దృశ్యాలన్నీ కూడా ఒక ప్రయాణికుడు తన యొక్క ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ బస్సుని ఆపేసి ప్రయాణికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఈ వీడియో చూపించి ఆ డ్రైవర్ని క్వశ్చన్ చేయగా కొద్దిసేపుగా బుకాయించినప్పటికీ ఆ తర్వాత తప్పు నొప్పుకున్నాడు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. సార్ దిగో సరే సార్ చెప్పేది మనమే ఇట్లా చేస్తే మనమే కాపాడేది పోయి మేడం సారీ రింగులు ఉన్నాయి 2 3. చూసారు కదా ఈ వీడియోలో బస్సు డ్రైవర్ పక్కనే బ్యాగ్ పెట్టింది ఆ మహిళ. వరంగల్ నుంచి నిజామాబాద్ వైపుగా ఈ బస్సు బయలుదేరింది. రన్నింగ్ బస్సులోనే ఒకవైపుగా సింగిల్ హ్యాండెడ్గా స్టీరింగ్ని కంట్రోల్ చేస్తూనే ఇంకో వైపుగా తన పని కానిచ్చేశాడు ఆ బస్ డ్రైవర్. పక్కనే బ్యాగ్లో నుంచి బంగారాన్ని తీసుకున్నాడు. అయితే ఇదంతా కూడా ఒక పర్సన్, ఒక ప్రయాణికుడు వీడియో చిత్రీకరించడం వల్ల ఈ యొక్క దొంగతనం బట్టబయలైంది. లేదంటే చాలా అంటే ఆ మహిళ ఇంటికి వెళ్ళడం కానీ, బంగారం మిస్ అయిందని కొంత అలజడి జరగడం కానివ్వండి, కొంత ఆ మహిళ అయితే ఇబ్బంది పడేది. సో మొత్తం మీద ఈ వీడియో ఫుటేజ్ చూపించి పోలీసులకు చూపించిన తర్వాత పోలీసులు ఆయన పైన కేసు కూడా ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ట్రైన్లో, బస్సులో. అందుకే మన లగేజ్ మాత్రం కొంచెం జాగ్రత్త కూడా పెట్టుకోవాలి. అసలు ఏం జరిగింది దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? ఆ బస్సు ఎక్కడి నుంచి ఎటువైపుగా ప్రయాణిస్తోంది? ఈ సందర్భంలో ఆ మహిళ చెప్పినటువంటి కంప్లైంట్ మేరకి పోలీసులు ఆ డ్రైవర్ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మనోజ్, మొత్తంగా ఈ బస్సు నిజామాబాద్ జిల్లా వన్ డిపోకు సంబంధించిన బస్సుగా గుర్తించారు. మొత్తానికి వరంగల్ నుంచి నిజామాబాద్ ప్రయాణిస్తున్న ఈ బస్సులో ప్రయాణికులు కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలో ప్రయాణికులు అక్కడ ఎక్కారు. అక్కడ ప్రయాణికులు ఎక్కి కరీంనగర్ బస్ స్టాండ్ లో దిగుతున్న నేపథ్యంలో అంతకుముందు ఎక్కిన బస్సులో ఫుల్ రద్దీగా ఉన్నది. రద్దీలో ఉన్న సమయంలో ఆ మహిళ ప్యాసింజర్ దానికి సంబంధించిన బ్యాగు డ్రైవర్ సమీపంలో ఉన్న సీట్ పక్కన అక్కడ పెట్టడంతో ఆ డ్రైవరు అదే అదునుగా భావించి ఆ డ్రైవరు ఆ బ్యాగ్ లో నుండి బంగారము దొంగిలించే ప్రయత్నం చేశారు. దొంగిలించారు కూడా. దానికి సంబంధించి పూర్తిగా ఆ ప్యాసింజర్ అయితే ఒకరు దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దానికి సంబంధించి ఏదైతే నిజామాబాద్ జిల్లా వన్ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ ను కూడా సస్పెండ్ చేసినట్లు ఏదైతే రీజనల్ మేనేజర్ చెప్పారు. దీనికి సంబంధించి ఏదైనప్పటికీ బస్సు డ్రైవర్ ఏదైతే సాధారణంగా బస్సు డ్రైవర్లు కన్నింగ్ ఉంటారు, ఆ డ్రైవర్ ఒక్కసారిగా సీట్ పక్కన ఉన్న బ్యాగ్ లో నుండి బంగారం నగలు తీసేసి ఒక్కసారి అనుమానం తావిస్తోంది. ఆ అంశం ఏంటంటే ఇంతకీ ఆ బస్ డ్రైవర్ కి ఆ బ్యాగ్ లో బంగారం ఉన్నట్టుగా ఎట్లా ఆయన పసిగట్టాడు? అసలు మహిళకి, అప్పుడే ఎక్కిన మహిళకి ఆయన అందులో బంగారం పెట్టిందని కానీ, బంగారం ఈ రకంగా ఉందని కానీ ఎట్లా పసిగట్టగలిగాడు? ఎట్లా సాధ్యమైంది? అయితే మనోజ్, మొత్తంగా బస్సులో ఉన్న బ్యాగ్ లో పెట్టంగా డ్రైవర్ చూసి ఉండాలి, లేదా ఏదైతే ఆ ప్రయాణికురాలకు సంబంధించి ఆ డ్రైవర్ కి ఏదైనా సంబంధం ఉండాలి. మొత్తానికి ఆ బస్సును బ్యాగ్ లో బంగారం పెట్టిన సమయంలోనే డ్రైవర్ చూసినట్లు. ఎందుకంటే బస్సు మానకొండూరు బస్ స్టాండ్ లో ఆగి
ఆగినప్పుడు ప్రయాణికులు ఎక్కుతున్నప్పుడు డ్రైవర్ గమనించి ఉండాలి. గమనించిన నేపథ్యంలో ఇదే బస్సులో డ్రైవర్ ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు దాంట్లో బస్సు డ్రైవర్ పక్కనే బ్యాగ్ పెట్టడం కొంత అనుమానాలకే తావిస్తుంది. ఎందుకంటే బస్సు డ్రైవర్ పక్కనే ఎందుకు పెట్టాలి? దీనికి అంతకు సంబంధించి నిజామాబాద్ జిల్లా వన్ డిపోకు చెందిన హైర్ బస్ కు సంబంధించిన డ్రైవర్ ని అయితే సస్పెండ్ చేశారు. ఎక్కడ కూడా ఏ డిపోలో కూడా ఆ డ్రైవర్ ని ఉద్యోగాలకు తీసుకోకుండా రీజనల్ మేనేజర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మనోజ్ రైట్ గంగారెడ్డి, సో మొత్తం మీద ఆర్టీసీ బస్సులో ఒక దొంగతనం బట్టబయలైంది. ఏకంగా డ్రైవర్ సింగిల్ హ్యాండెడ్ గా స్టీరింగ్ నడుపుతూ బస్సును తోలిస్తూనే పక్కనటువంటి ఒక బ్యాగ్ లో ఆయన బంగారం దొంగలించేశాడు. ఒక వీడియో చిత్రీకరించాడు తోటి ప్రయాణికుడు. సో దీంతో ఒకసారిగా ఈ విషయం బట్టబయలైంది. ప్రస్తుతం ఆ డ్రైవర్ ని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. బాగులకెళ్ళి తీసినానే కదా నీకు ఎక్కడ? అదే ఇంకా ఇదేనా మీరు వీడియో చూపెట్టండి. అదే తీసిందంటే మీ బ్యాగులకెళ్ళి తీసిందా? సార్ దిగో సరే సార్ చెప్పేది పోయి మనమే ఇట్లా చేస్తే ఎట్లనే పెద్దన్నా మనమే కాపాడేది పోయి